మా అమ్మ ఏ పచ్చళ్ళు చేసినా సరే పక్కా రోట్లోనే చేస్తదనమాట. మిక్సీలో అస్సలేయదు. ఎందుకమ్మా అనంటే రోట్లో చేసే టేస్ట్ మిక్సీలో రాదని చెప్పేసి. నా దగ్గర రోలు లేదు కానీ నేను మా అమ్మ స్టైల్‌లో నేను పచ్చడి చేశాను. రోల్లో వేద్దామంటే రోలు లేదు. మిక్సీలోనే చేశాను. ఆల్మోస్ట్ అంతే టేస్ట్ వచ్చింది. ఓకే. పర్వాలేదు. బట్ ఎప్పుడు టమాటో పచ్చడికి కాయల్లా ఉంటే టమాటో పచ్చడి ఇంకా బావుంటది. మొత్తం పళ్ళులాగా కాకుండా కొంచెం కొంచెం కాయల్లా ఉంటే మాత్రం పచ్చడి ఇంకా బావుంటది. ఏ పచ్చడి చేసినా, చట్నీ చేసినా, ఈవెన్ పల్లీ చట్నీ చేసినా సరే రోట్లోనే దంచుతదనమాట. ఆ రోట్లో ఉండే టేస్ట్ ఏంటో గానీ సూపరొస్తది. కానీ ఇప్పుడు అందరము మాక్సిమం మిక్సీలు, గ్రైండర్‌లే వాడేస్తున్నాం కానీ ఎవరు రోటి పచ్చళ్ళకి ఇష్టపడట్లేదు. బట్ రోటి పచ్చడి ఉన్నంత టేస్టు ఈ మిక్సీలో రాదని మాత్రం నాకు అర్థమైంది. సేమ్ ప్రాసెస్ చేసినా సరే నాకు రాలేదు. వచ్చింది ఆల్మోస్ట్ వచ్చింది. బట్ అంత టేస్ట్ అయితే రాలేదు. ఈసారి మాత్రం నేను ఊరెళ్ళేటప్పుడు మా అమ్మతో ఖచ్చితంగా రోటి పచ్చడి చేపిచ్చి మీతో వీడియో పెడతాను. మా అమ్మ టమాటో పచ్చడి, గోంగూర పచ్చడిలో మంచి దిట్టనమాట. అద్భుతంగా చేస్తది. ఈసారి ఊరెళ్ళినప్పుడు మా అమ్మతో చేపిస్తాను ఖచ్చితంగా.